బూమ్ బూమ్ శకలకలో ఇంకో పాట. కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్, కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్, బ్రేక్ వేస్తే పెద్ద ఇష్యూ మన్ మధుడి డిషుం డిష్యూ. చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్తా, చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్తా. పిడత కింద పప్పు రుచి చూడకుంటే తప్పు, పిడత కింద పప్పు రుచి చూడకుంటే తప్పు. ఒళ్ళెలా ఉంది చెప్పు, తెగుతాది ఇంకా చెప్పు. అమ్మమ్మా ఈ పాటకి సంగీత దర్శకుడు ఎవరు? సంధ్య చెప్పు. చక్రి గారు. జింతాక్ చిత చిత జింతాక్ తా. చక్రి కాదు, కీరవాణి గారు. కీరవాణి గారు, ఎంఎం కీరవాణి. కాబట్టి శ్రావణ సంధ్య నువ్వు ఒకసారి జింతాకు వాయించుకో, 6 పాయింట్లు పోయాయి నీకు అక్కడ. సరే బూమ్ బూమ్ శకలకలో ఇంకొక డైలాగ్. దేవుడు లేని చోటు అంటూ ఉండదండి. నా గుండెల్లో ఉండొచ్చు, మీ గుండీలో ఉండొచ్చు, లేకపోతే బల్ల కింద ఉండొచ్చు, చూసాడా? ఈ వాష్ లో ఉండొచ్చు, ఈ బోర్డు లో ఉండొచ్చు, ఈ ఫ్రిడ్జ్ లో ఉండొచ్చు. అయితే చూడలేదు. అందుగలడు ఇందులేడని. తను ఉన్నప్పుడు ఎలాగో బురుడింగ్ చేస్తున్నావు, లేనప్పుడు కూడా ఎందుకు బురుడీన్ చేయటం ఏంటి సార్? ఆయన నాకు షిర్డీ సాయి బాబా. ఆడు బాబాయ్ అంటే బాబా గుడి దగ్గర బ్యాగర్లా ఉంటాడు. సారీ, మిమ్మల్ని ఒకటి పీకుతా. ఈ సీన్ లో అల్లరి నరేష్ తో పాటు నటించిన హాస్య నటుడు ఎవరు? స్వాతి ఫస్ట్ బజర్ నొక్కారు. మల్లికార్జునరావు గారు. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు టు స్వాతి. రౌండ్ ఫినిష్ అయిపోయింది. రౌండ్ అయ్యేసరికల్లా మీ స్కోర్స్ ఏమిటో ఒకసారి చూద్దాము. లీడ్ లో ఉన్న పార్టిసిపెంట్ 22 పాయింట్స్ తో స్వాతి. ఓకే, సో మహిళలు మీరు కూడా వచ్చి ఇలాగే మన స్టార్ మహిళ లో పాల్గొనాలి అనుకుంటే SM స్పేస్ మీ పేరు మీ జిల్లా పేరు టైప్ చేసి 562635 అనే నంబర్ కి పంపించేసేయండి. ఏం చేద్దాం, ఫార్మెక్స్ డూ డిటర్జెంట్ కేక్ స్టార్ మహిళలో తీసుకుందాము ఒక చిన్న బ్రేక్. సాఫ్ట్వేర్ ఫీల్డ్ రివర్స్ అయ్యి ఎలుక ఇంజనీర్ అయితే మౌస్ ఎవరు? వెల్కమ్ బ్యాక్ టు ఫార్మెక్స్ డూ డిటర్జెంట్ కేక్ స్టార్ మహిళ 800+. సో ఫార్మెక్స్ డూ డిటర్జెంట్ కేక్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ బిజీ గజి బిజీ. ఇందులో మొదటి గజిబిజి చూడండి. స్వాతి, సమంత కుక్క. సరేనండి, చూద్దాం. ఓకే, హీరోయిన్ సమంత పెంచుకుంటున్న పెట్ కుక్క. షీ లైక్స్ డాగ్స్ వెరీ మచ్. ఓకే స్వాతి, మీకు 6 పాయింట్లు. నెక్స్ట్ గజిబిజి. మళ్ళీ బజర్ నొక్కింది స్వాతి. జెనీలియా పులి. సమంత కుక్కని పెంచుకున్నా పర్వాలేదు, జెనీలియా పులిని పెంచుకుంటుందా? అబ్బాయిలు వెంటబడి ర్యాగింగ్ చేస్తున్నారండి జెనీలియాని, అందుకని అందుకని పులిని పెంచుకుంటుంది. సరే చూద్దాం. జెనీలియాకి బాగా ఇష్టమైన క్రూర మృగం పులేట. 6 పాయింట్లు. ఓకే, నెక్స్ట్ గజిబిజి. లక్ష్మీ ప్రసన్న గారు. త్రిషా బొద్దింక. ఇది గ్యారంటీగా ఇష్టమైన జీవో లేకపోతే అమ్మాయిని భయపెట్టేదో నాకు తెలియదు. త్రిష ఈ కీటకాన్ని చూస్తే భయపడుతుంది. ఏమిటి బొద్దింకల గొడవ? చూద్దాం. త్రిష బొద్దింక కరెక్ట్ ఆన్సర్. నిజమే, త్రిషకి బొద్దింకలు అంటే బాగా భయం అట. మీకు 6 పాయింట్లు అండి, తీసుకోండి. నెక్స్ట్ హీరోయిన్ ఎవరో, వచ్చే జంతువు ఏమిటో చూద్దాం. లక్ష్మీ ప్రసన్న. అనుష్క ఎలుక. అనుష్కకి బాగా భయం కలిగించేటువంటి జీవి ఎలుకట. కీచ్ 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 కీచ్. సరే చూద్దాం.
అనుష్క ఎలుక కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. ఓకే. నెక్స్ట్ గజిబిజి. లక్ష్మీ ప్రసన్న. ఇలియానా దోమ. కుట్టేవన్నీ ఆడదోమలే, మీకు తెలుసా అండి? అందులో కొన్ని బాగా కూడా ఉన్నాయండి. ఉండవట. ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువులు అన్నట్టుగా దోమలు ఆడదోమలు వచ్చి ఆడవాళ్ళని ఎక్కువ కాదు, ఆ ఆడదోమల్లో కూడా పాపం ఆడదోమలు పనిచేస్తున్నాయి అక్కడ. మరి మగదోమలు యు గో కుట్టేసి బ్లడ్ తీసుకురాని కాలు మీద కాలేసుకొని కూర్చున్నాయి. మళ్ళీ రివర్స్ తీసుకుంటా. ఓకే, చూద్దాం. ఇలియానా దోమ కరెక్ట్ ఆన్సర్ అండి, 6 పాయింట్లు మీకు. ఇంకా ఒకే ఒక ప్రాణి మిగిలింది, ఆ ప్రాణి ఏమిటో చూద్దాం. శ్రావణ సంధ్య. శ్రేయ అనకొండ. శ్రేయకి భయమేమో అనకొండ అంటే. మనిషికైనా భయపడాల్సిన పెద్ద వస్తువు. సరే చూద్దాం. ఓకే, రైట్ ఆన్సర్ శ్రావణ సంధ్యకి 6 పాయింట్లు. దీనితో ఈ రౌండ్ పూర్తయిపోయింది. అండ్ ఇప్పటి వరకు స్కోర్స్ మళ్ళీ లీడ్ లో ఉన్న పార్టిసిపెంట్ స్వాతి నీ లీడ్ ని దాటేసింది ఇక్కడ. లక్ష్మీ ప్రసన్న కేవలం ఒక 2 పాయింట్ల తేడాతో ఇప్పుడు లీడ్ లో ఉన్నారు. నెక్స్ట్ రౌండ్ లో మీరు మార్క్స్ మేము పీకేసుకుంటాం. లాక్కుందాం రండికి రెడీగా ఉన్నారు, మీరు రెడీగా ఉండండి. ఓకే. ఫార్మెక్స్ డ్యూ డిటర్జెంట్ కేక్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ. ఎరా ఇక్కడ చిలక జోత్యం చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. నెంబర్ 2 అనురాధ గారు రండి, కూర్చోండి. అనురాధ గారు కూర్చోమన్నాను కానీ మరి ఇలాగా ఇదో వెరైటీ సిట్టింగ్ లేండి. ఓకే, బాగుందండి, మంచి స్వింగ్ లో కూర్చున్నారు మీరు. ఓకే, సో మీరు చేసిన సీరియల్స్ సినిమాలు ఏదైనా 1-2 మాకు మచ్చుకు చెప్పండి. ఇండస్ట్రీలో ఎంట్రీ కాగానే చెన్నై వెళ్ళానండి. ఓకే, 4 years అక్కడే చేశాను. సీరియల్స్ అన్ని. అవును. ఓకే అండి, బెస్ట్ ఆఫ్ లక్. ఇప్పుడు 1 to 8 ఒక నంబర్ చెప్పండి. 8. ఒక ప్రేయసి ప్లస్ ఒక ప్రియుడు ఈజ్ ఈక్వల్ టు 1. ఇదే ఫార్ములాలో 1 + 1 ఈజ్ ఈక్వల్ టు 2. ఇదే ఫార్ములాలో అని అడిగాము కాబట్టి 1 + 1 1 అవుతుంది. అయినా మీకు మ్యాథ్స్ బాగా తెలిసిందన్న సంగతి ప్రేక్షకులు తెలిసిపోయింది. ఈ సంవత్సరం ఏప్రిల్ 1 నాటికి చిత్తూరు జిల్లా ఆవిర్భవించి ఎన్ని సంవత్సరాలు అవుతోంది? ఆప్షన్స్ ఇవ్వండి. ఏ 100 ఏళ్లు, బి 50 ఏళ్లు. 50 సంవత్సరాలు. రాంగ్ ఆన్సర్. నో ప్రాబ్లం. తెలియని దానికి 100 ఏళ్లు. ఏప్రిల్ 1 1911లో ఆవిర్భవించింది. అమ్మా చిలక తీయమ్మా 2వ నెంబరు. తీస్తున్నానమ్మా, ఎవరి నంబర్ తీయమంటారు? తీయమన్నావు, నీ నంబరే తీసా. సంధ్య ఏ నంబర్ కావాలి? 7. సాఫ్ట్వేర్ ఫీల్డ్ రివర్స్ అయ్యి ఎలుక ఇంజనీర్ అయితే మౌస్ ఎవరు? వినాయకుడు. రాంగ్ ఆన్సర్. సాఫ్ట్వేర్ ఫీల్డ్ రివర్స్ అయింది అన్నాం కదా. హార్డ్వేర్ కాదు, అంటే ఎలుక ఒకవేళ ఇంజనీర్ అయిపోతే మౌస్ మనిషి అవుతాడు కదా కదా. ఎందుకంటే మనం ఇప్పుడు దాన్ని ఇలా పట్టుకుని మౌస్ క్లిక్ చేయండి, మౌస్ క్లిక్ చేయండి అనుకుంటున్నాం. అప్పుడు ఎలుక ఏమో అక్కడ కూర్చొని మనిషిని క్లిక్ చేయండి, మనిషిని క్లిక్ చేయండి అనుకుంటూ ఉంటది. మన హెడ్ ఇలా తిప్పుతూ మన హెడ్ ని ఇలా తిప్పగానే మనం ఇలా తిప్పగానే ఇలా టింగ్ అని ఒకటి ఇటువంటి టంగ్ అని పనులలో ఒకటి దాన్ని మనం- బంధిస్తాం కాబట్టి దాని బాధ బయటకు వచ్చింది. అది కంప్యూటర్ ఎలుక, ఇది వేరే చిలక. సెకండ్ క్వశ్చన్, రాశి ఫలాలలో మొత్తం ఎన్ని రాశులకి సంబంధించిన ఫలితాలు ఉంటాయి? ఆప్షన్స్. ఏ 12, బి 6. 12. మనకుండే రాసులు 12 కాబట్టి తీసుకోండి. యూ గెట్ 3 పాయింట్స్. లక్ష్మీ ప్రసన్న గారు. శ్రావణ సంధ్య 3. లక్ష్మీ ప్రసన్న చెప్పండి, ఏ నంబర్ కావాలి మీకు? 5. సో మీరు గంగోత్రి సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యానని చెప్పారు. ఇప్పుడు మీరు చేస్తున్న ప్రెసెంట్ ప్రాజెక్ట్స్ ఏమిటండి? రీసెంట్ గా లీడరు వేరే తెలంగాణ నారాయణమూర్తి గారిది, తర్వాత కుదిరితే కప్పు కాఫీ, నెక్స్ట్ రాజన్న. ఓకే, సరే అయితే ఇప్పుడు మీకు ఫస్ట్ క్వశ్చన్ అండి. జిహ్వా నాడులు మన శరీరంలో ఎక్కడుంటాయి? నాలిక. నాలిక కరెక్ట్ ఆన్సర్ అండి, తీసుకోండి 6 పాయింట్లు. ఫస్ట్ అయితే స్వాతి 6. తప్పకుండా 3 ఇస్తాను. ఇంకా నెక్స్ట్ రౌండ్ కూడా ఉంది. నెక్స్ట్ దాన్ని నా తీను అంటే నేను 6 ఇస్తా. తీసేసుకున్నాం మేము ఆల్రెడీ. అక్కడ మేము మంచి వాళ్ళం. లక్ష్మీ ప్రసన్న 6. కురుక్షేత్ర యుద్ధంలో ఏ వ్యూహంలో అభిమన్యుడు చిక్కుకున్నాడు? పద్మవ్యూహం. కరెక్ట్ ఆన్సర్. మళ్ళీ మీకు 6 పాయింట్లు. చక్ర వ్యూహం అని కూడా అంటారు, తీసుకోండి. శ్రావణ సంధ్య 3.
స్వాతి 3. లక్ష్మీ ప్రసన్న 6. 6 అంటే శ్రీవిద్య. శ్రీవిద్య గురించి నాకు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలిసాయి. అదేంటంటే తను యాక్చువల్లీ ఈ ఫిల్మ్ లైన్ లోకి రాకముందు వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ అంట. కుస్తీ అంటే ఎలా చిన్నప్పటి నుంచినా? ఓకే. యూ హావ్ పార్టిసిపేటెడ్ ఇన్ నంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ గోల్డ్ మెడల్, నేషనల్ మెడల్. గ్రేట్, యా గ్రేట్. వెయిట్ లిఫ్టింగ్ 300 kg. పవర్ లిఫ్టింగ్ అంటే వెయిట్ లిఫ్టింగ్ లానే ఉంటది, పవర్ లిఫ్టింగ్. అప్పుడు మేము మీరు వెయిట్ ఒప్పుకుంటాం. లేదు, అనురాధ గారిని లిఫ్ట్ చేయండి. ఏమండి అనురాధ గారిని సరే విద్య, నన్ను లిఫ్ట్ చేస్తావా? ఓకే. అంటే ఇప్పుడు నేను వెయిట్ లాగా పడుకోవాలా ఇక్కడ? See? నా ఒక్కగానొక్క ఆయన, 2 పిల్లలు. జాగ్రత్త అమ్మా, ఓకేనా? ఓకే. పౌడర్ ఏమైనా కావాలా చేతికి జారిపోకుండా? ఓకే, రెడీ? 1. ఎత్తమంటారా? ఎత్తేయండి. ఆహా, బాగుంది, వెరీ నైస్. దింపొద్దు, బాగుంది. ఇంకోసారి ఎత్తుకోరా. బాగుంది, ఇంకోసారి ఎత్తుకోరా. అలా ఎత్తారంటే వెయిట్ లిఫ్టరే కావాలా? నేనైనా లిఫ్ట్ ఎత్తుతాడు. గాజులు. కమ్. ఓకే. నీకు ఆవిడికి ఉండే తేడా ఏమిటో చూపిద్దాం. ఎత్తుకోవట్లేదు అన్నట్టుంది. సుమా గారు అందరితో ఎత్తించుకుని 100 రూపాయలు తీర్చుకుంటున్నారు. ఓకే అండి, సరే అయితే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన నంబర్ ఏంటి మరి? 1, 2, 3, 4, 6? 3 మ్యామ్. ఓకే, మీ ఫస్ట్ క్వశ్చన్. చెట్ల ఆకులను చూస్తూనే లెక్క కట్టే విద్యను ఏమంటారు? ఏమైనా తెలుసా మీకు? తెలియదు. అయితే ఆప్షన్లు ఇచ్చేయమంటారా? ఓకే. ఏ అక్షయ విద్య, బి లక్షయ విద్య. అక్షయ విద్య. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్. నలమహారాజు ఇందులో ప్రావీణుడట. ఆయన రథం మీద వెళ్తూనే అలా చెట్ల ఆకులు చెప్పేసేవాట. ఈ చెట్టుకి ఇన్ని ఆకులు ఉన్నాయి, ఆ చెట్టుకి అన్ని ఆకులు ఉన్నాయని వెళ్తూ. కానీ అది కరెక్టో కాదని ఎవరు లెక్కెడతారు చెప్పి వెళ్ళి మళ్ళీ తీసుకోండి. లక్ష్మి 1, స్వాతి 2. శ్రీవిద్య 3. మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, భగత్ సింగ్ వీరిలో మన దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసింది ఎవరు? లాల్ బహదూర్ శాస్త్రి. రైట్ ఆన్సర్ అండి. 6 పాయింట్స్. లక్ష్మీ ప్రసన్న 6. శ్రీవిద్య 6. స్వాతి చెప్పండి నంబర్ ఏంటో. 4. భాష లేకున్నా బాధను తెలియచేసే నీళ్లు ఏవి? కన్నీళ్లు. కరెక్ట్. 6 పాయింట్లు తీసుకోండి. ఎక్కడ చూసిన లక్ష్మి గారు లీడింగ్ అనమాట. లక్ష్మీ ప్రసన్న గారు 6. స్వాతి 6. 6 నూరులను కలిపితే వచ్చే మొత్తం ఎంత? 600. 6 నూరులను కలిపితే వచ్చే మొత్తం 600. తీసుకోండి. లక్ష్మీ ప్రసన్న 4. శ్రీవిద్య 1. శ్రావణ సంధ్య 1. స్వాతి 6. శ్రావణి 1, 2, 6. 1. గోల్డ్ ఫిష్ ని ఓల్డ్ ఫిష్ చేయాలి అంటే దేన్ని తొలగిస్తే సరిపోతుంది? జి. కరెక్ట్. 6 పాయింట్లు. స్వాతి 6. శ్రావణి 6. జువాలజికల్ పార్క్ ని క్లుప్తంగా ఏమని పిలుస్తారు? జూ పార్క్. రైట్ ఆన్సర్. 6 పాయింట్లు. స్వాతి 2. లక్ష్మీ ప్రసన్న గారు 2. శ్రావణి 1. శ్రీవిద్య గారు 1. శ్రావణి 6. ఈ రౌండ్ అయ్యేసరికల్లా స్వాతినే 1 పాయింట్ తో లీడ్ లో ఉంది. 27 పాయింట్స్. సరే, మీరు కూడా వచ్చి ఇలాగే స్టార్ మైల్ లో ఈ చిలక జోత్యాలు చెప్పించుకోవాలనుకుంటే SM స్పేస్ మీ పేరు మీ జిల్లా పేరు టైప్ చేసి 562635 అనే నంబర్ పంపించేసేయండి. అండ్ ఇప్పుడు ఫార్మెక్స్ డూ డిటర్జెంట్ కేక్ స్టార్ మహిళ 800+ లో ఒక చిన్న విరామం తీసుకోండి. సోదర సోదరీమణులారా, అమ్మలారా, అక్కలారా, హస్బెండ్లుండే వైఫులారా, వైఫులుండే హస్బెండ్లారా, తల్లులు కన్నా పిల్లల్లారా, పిల్లలుండే తల్లుల్లారా, ప్రేమించుకునే ప్రేమికులారా, ఇందు మూలంగా అందరికీ తెలియజెప్పేదేమనగా